వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కొరిసపాడు మండలంలో ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ 55% పూర్తయిందని మండల ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్లందరూ తమ ఎస్ఐఆర్ నమోదు ఫారాలను ఈ నెల 14వ తేదీలోగా సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలని కోరారు. అనంతరం అధికారులు పరిశీలన చేపట్టి తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారని తెలిపారు. కాబట్టి మండలంలోని అర్హులైన ఓటర్లందరూ ఈ ప్రక్రియలో పాల్గొని అధికారులకు సహకరించాలని ఎంఆర్ఓ జీవి సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి కొరిసపాడు మండలంలో మనకి ఈరోజు దాదాపుగా డిజిటలైజేషన్ కానీ ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ 100% కంప్లీట్ అయిపోయింది. అంటే అందరు ఓటర్లకు కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ ఫామ్ అందజేశాం. దానికి సంబంధించి వారి వివరాలు ఫిల్ చేసి ఏదైనా ఫోటో కరెక్షన్ అవసరమైతే కొత్త ఫోటో ఇవ్వడం, ఏదైనా ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు అని వివరాలు తెలియజేస్తే సరిపోతుంది. తప్పనిసరి అయితే కాదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇప్పటి వరకు మన మండలంలో 55% పూర్తి చేశాం. మిగతా 45% కూడా మనకి లాస్ట్ డేట్ 14 ఈ మంత్ 14th ఉంది కాబట్టి ముందుగానే ఒక 4-5 days ముందుగానే మనం 100% డిజిటలైజేషన్ కూడా అన్ని ఎన్యూమరేషన్ ఫామ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 14/7/2026 తర్వాత ఇంకా ఈ డ్రాఫ్ట్ ఓటర్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత ఏదైతే ఇంకా ఏదైనా పొరపాట్లు ఉన్నా ఏవైనా ఉన్నా ప్రతి ఒక్క ఓటరు వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేసుకోవచ్చు. ఏదైనా కరెక్షన్స్ కానీ లేదంటే ఎవరైనా అందుబాటులో లేకుండా ఉండి మాడిఫై చేసుకోవడం కాబట్టి ఇటువంటి ఏవైనా కూడా ఇంకా ఆ తర్వాత నెలలో అబ్జెక్షన్ కాల్ ఫార్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4-5 రోజుల్లో కూడా అందరూ మిగతా ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా ఫిల్ చేసి మీ బిఎల్ఓ గారికి అందజేస్తే వాళ్ళు డేటా అప్లోడ్ చేస్తే మనకు రాబోయే ఎలక్ట్రల్ రోల్లో మన ఓటు ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం ఆల్రెడీ ఉందే కదా ఎక్కడికి పోతుందని అనుకుంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీరు సైన్ చేసి ఇవ్వకపోతే రాబోయే ఓటర్ లిస్టులో ఓటు నమోదు కాదని తెలియపరుస్తున్నాము. కాబట్టి ఇది అందరూ గమనించి ఈ 4-5 రోజుల్లో కూడా అందరూ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను.